పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో టీడీపీ రాజకీయ పార్టీ నాయకత్వం అలసత్వంతో ఆంధ్రప్రదేశ్లో కొంచెం బెటర్గా చంద్రబాబు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ మీనమేషాలు. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అలా ఎందుకు? ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కఠినంగా ఉంటుందా? ఇక డ్రగ్స్ పార్టీ కేసు చాలామంది రాజకీయ నాయకులను ఇరికించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ కేసులతో చాలామంది నాయకుల పేర్లు బయటపెట్టింది, సంచలనం రేపింది. ఏపీలోని చాలామంది రాజకీయ నాయకులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా చాలా కీలకమైన నేతలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. వారందరి మీద ఖచ్చితంగా కేసులని నమోదు చేశారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణలోనూ టీడీపీలోనూ వారిపై గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఏపీలో కూటమిలోని అధికార టీడీపీ ఎక్కడ కూడా తమ వారిపైన చర్యలు తీసుకోలేదు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి దాదాపు కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తే నాయకత్వ అలసత్వంతో తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటుంది. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన మీనమేషాలు లెక్కబడుతూ షోకట్ నోటీసులు జారీ చేయడం ఆ పార్టీ ప్రజల్లో పలచనగా మారిందనే చెప్పాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ అనేది పైలట్ రోహిత్ రెడ్డిది. అక్కడ పోలీసులపై కాల్పులు జరపడమే కాకుండా డ్రగ్స్ వాడారని నిర్ధారణ అయింది. ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేష్కు తెలుగుదేశం పార్టీ వెంటనే షోకస్ నోటీసులు జారీ చేసింది. కానీ బీఆర్ఎస్ నేడు నింపాదిగా నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉంటే ఈ అపవాదును ఎదుర్కొనే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చి ఉండదు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనతో కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడడం బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపై అది రాజకీయ కుట్ర అని అభివర్ణించడం సొంత పార్టీలోని చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి నిందితుల్ని దూరం పెడతాయి. కానీ రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ చూపుతున్న సాఫ్ట్ కార్నర్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలే కవితతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాల్లో ఏమాత్రం వేచి చూసి ఉండకూడదు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అగ్రనేతలకు మధ్య ఉన్న అంతర్గత సంబంధాల వల్లే పార్టీ అనేది వెనకేసుకొస్తుందని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తుంది. చివరికి 7 రోజుల సమయం ఇచ్చి షోకస్ నోటీసులు ఇచ్చినప్పటికీ అది కంటితుడుపు చర్యనని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తుండడం బీఆర్ఎస్ను మరింత ట్రబుల్లోకి నెట్టినట్టయింది. ఇక ఏపీలో మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రయంపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా? తెలంగాణ పోలీసు వాదనలో నిజమెంత? అసలు పుట్టా మహేష్ అక్కడికి ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రధానంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుల్లో పుట్టా మహేష్కు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు లోతైన విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు. ప్రధానంగా డ్రగ్స్ నెట్వర్క్ ఎంపీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టి చంద్రబాబుకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని తెలిసింది. డ్రగ్స్ కేసు ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. మరోవైపు ఈ కేసు అంశాలు ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దర్యాప్తు వేగవంతం చేయనున్నట్లు తెలుస్తుంది. గత ఘటనలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో పాటు ప్రభుత్వంపై ప్రభావం చూపడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారట. సీనియర్ నేతల వారసత్వమే పుట్టా మహేష్ అర్హత, అంతకుమించి ఏమీ లేదు. పుట్టా మహేష్ వారసత్వమే అర్హత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఎంపీగా టికెట్ కేటాయించడంలో బలమైన రాజకీయ వారసత్వం, సీనియర్ నేతల అండదండలు కీలక పాత్ర పోషించాయి. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. పుట్టా మహేష్కు కేవలం తన తండ్రి వారసుడుగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దిగ్గజ నేతగా పేరొందిన యనమల రామకృష్ణుడి అల్లుడు కావడం ఆయన రాజకీయ బలాన్ని రెట్టింపు చేసింది. యనమల వంటి వ్యూహకర్త కుటుంబంలో బంధుత్వం ఉండడం వల్ల, పార్టీ అధిష్టానం వల్ల మహేష్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సమీకరణాల వల్లే యువకుడైనప్పటికీ 2024 ఎన్నికల్లో ఏలూరు వంటి కీలకమైన పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది. అదే సమయంలో తెలంగాణలోని బలమైన యాదవ సామాజిక వర్గ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతో ఉన్న వియ్యం కూడా మహేష్కు అదనపు బలాన్ని చేకూర్చింది. మహేష్ కుమార్ సోదరుని తలసాని కుమారుడు సాయి కిరణ్ వివాహం చేసుకున్నాడు. ఇలా 2 రాష్ట్రాల్లో 3 సీనియర్ నేతల నీడలో మహేష్ రాజకీయం సాగుతుంది. కొద్ది రోజులకు ఆయన కేసు నుంచి బయటపడతారేమో కానీ రాజకీయంగా మరోసారి అవకాశాలు రావడం మాత్రం కష్టమని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో పుట్టా మహేష్ను పక్కన పెట్టవచ్చని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబుకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే పుట్టా మహేష్ వ్యవహారంలో న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పొస్తే మాత్రం, ఈ కేసు నుంచి బయటపడితే మాత్రం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.